శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామాంజనేయ కరుణాకటాక్ష వీక్షణ ప్రాప్తిరస్తు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవింద్రదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. శ్రీరామాయణము యుద్ధకాండ వింటూ ఉన్నాము. ఇంద్రజిత్తు లక్ష్మణుని చేత చంపబడిన తర్వాత రావణుడే స్వయంగా యుద్ధానికి వచ్చి ఉన్నాడు. క్రోధంతో బీభత్సమైనటువంటి యుద్ధం చేస్తూ ఉన్నాడు. వానర సైన్యాధిపతులు కానీ వానర సైన్యం కానీ ఎవరో కూడా రావణుడి ముందు నిలబడటం సాధ్యం కాకపోతూ ఉంది. 95వ సర్గము వరకు అయ్యింది. 96వ సర్గము ప్రారంభం. రావణుడు బాణములు తీసివేయగా బాణములు వేసి తీవ్రముగా వానర సేనలను కొట్టి క్షతగాత్రులతో యుద్ధభూమినంతయును నిలిపివేశను. రావణుని ధనుసు నుండి వేగముగా వచ్చుచున్న బాణములను అగ్నిని మిడతల దండు తట్టుకొనలేనట్లు వానరసేనలు పూర్తిగా తట్టుకొనక సాధ్యము కాకపోయాను. రావణుని బాణదాటికి వానరులు మిక్కిలి బాధనందుచు అగ్ని మంటలు వ్యాపించగా ఏనుగులు గేంకరించినట్లుగా శోకముతో బిగ్గరగా నినాదములు చేయుచు యుద్ధరంగము నుండి పారిపోయారు. రావణుడు యుద్ధరంగమున తన బాణములచే వానరులను అకుంఠిత దీక్షతో పెనుగాలి మేఘములను చెదరగొట్టినట్ల పారిపోవునట్లు చేయుచు ఘోరముగా యుద్ధము చేశాను. రావణుడు ఘోరముగా యుద్ధము చేసి వానరులను అనేక మందిని చంపి మహాగర్వముతో రామచంద్రుడు యుద్ధము చేయుచున్న చోటుకు నిర్భయముగా వెళ్ళాను. వానరులు వేగముగా పారిపోవుట చూసిన సుగ్రీవుడు తన సేనలను కాపాడుకున్నట్టుగా అతడు సుషేనుని నిలిపి తాను యుద్ధము చేయుటకు నిశ్చయించుకున్నాడు. ఘన విక్రముడైన సుసేనుని అతడు నిలిపి సుగ్రీవుడు వెంటనే ఒక పెద్ద వృక్షమును ఆధారముగా ఆయుధముగా చేతదాల్చి రణరంగమున శత్రు రాక్షస సేనలపై దుమికెను. అంతటా వానరనాయకులు పెద్ద పర్వతములను వృక్షములను ఆయుధములుగా చేతబట్టి సూర్యపుత్రునికి అండగా అతని ప్రక్క నుండి వెళ్ళిరి. మహావిక్రముడు మహాకాయుడు వీరుడైన సుగ్రీవుడు యుద్ధరంగమును విజృంభించి పెద్దగా అరచుచు ఘోర రాక్షసులను వధించను. పెద్ద దేహము గల వీరుడు సుగ్రీవుడు యుద్ధమున పట్టుబట్టి పెనుగాలులు వృక్షములను కూల్చున్నట్లు రాక్షసులను పడగొట్టను. పావన వానరేంద్రుడు సుగ్రీవుడు మేఘములు పక్షులపై వడగళ్ల వర్షము కురిపించినట్లుగా యుద్ధమున పర్వత రాజములను చేతబట్టి రాక్షసులపై కురిపించను. సుగ్రీవుడు రాక్షసులపై వృక్షములు వేయగా వాటి దెబ్బకు రాక్షసుల శిరస్సులు తెగి పర్వతములు ఖండింపబడి నేల కూలిరి. వీరుడు సుగ్రీవుడు యుద్ధరంగమున రాక్షసులను సంహారం చేయుచుండగా రాక్షసుల సంఖ్య తగ్గిపోవుట చూచి విరూపాక్షుడు ధనుసు చేపట్టి ఏనుగునెక్కి యుద్ధమునకు వచ్చాను. మహాబలుడు విరూపాక్షుడు ఏనుగును ఎక్కి భయంకరముగా కేకలు పెట్టుచు వచ్చి వానరులపై దూకగా రాక్షసులు ఎంతో ఉత్సాహవంతులయ్యారు. యుద్ధరంగమున విరూపాక్షుడు సేనలున్న చోటికి వచ్చి సుగ్రీవునిపై భయంకరమైన బాణములు వేయుచుండగా వేదనతో నున్న రాక్షసులకు ఎంతగానో ఉత్సాహం కలిగినది. రాక్షస వీరుడు విరూపాక్షుడు క్రూర బాణములు వేసి కొట్టగా సుగ్రీవుడు పెద్దగా అరచి ఇంకా విరూపాక్షుని తప్పక చంపవలయనని నిశ్చయించుకున్నాను. పెదప సుగ్రీవుడు పెద్ద వృక్షమునొక దానిని పీకి విరూపాక్షుని పైకి వేగముగా విసరగా అది ఏనుగును తాకగా ఆ ఏనుగు కొంచెం దూరంలో బొబ్బలెడుచు క్రింద పడిపోయాను. ఏనుగు చనిపోగానే విరూపాక్షుడు వజ్ర సమానమైన ఖడ్గమును డాలును తీసుకుని శత్రువు సుగ్రీవునిపైకి దుమికి యమున వలె భీకరముగా యుద్ధరంగమున తన ప్రతాపము చూపించను. అంత సుగ్రీవుడు క్రుద్ధుడై మేఘము వంటి పెద్ద శిలను విరూపాక్షునిపైకి విసరగా వచ్చుచున్న పర్వతశిలను చూచి విరూపాక్షుడు పక్కకి తప్పుకొని సుగ్రీవుని ఖడ్గంతో కొట్టాను. బలవంతుడైన విరూపాక్షుడు యుద్ధమున ఖడ్గముతో కొట్టగా సుగ్రీవుడు క్షణకాలం స్పృహ తప్పి మరల నిలదొక్కుకొనను. పిదప సుగ్రీవుడు
వేగముగా తెప్పరెళ్ళి పిడికిలి బిగించి విరూపాక్షుని వక్షమందున గట్టిగా కొట్టగా విరూపాక్షుడు నేలపడిపోయాను. ముష్టిఘాతమునకు క్రుద్ధుడైన విరూపాక్షుడు ఖడ్గముతో సుగ్రీవుని కవచముపై గట్టిగా కొట్టగా దెబ్బతినిన కపిరాజు సుగ్రీవుడు కాళ్ళు తడబడి భూమిపై పడిపోయాను. సుగ్రీవుడు లేచి భీకరముగా ధ్వని చేయుచు ఘోరమైన పిడుగు వంటి అరచేతి దెబ్బతో దైత్యుడు విరూపాక్షను కొట్టగా రాక్షసుడు దాన్ని తట్టుకొని నిలబడను. పిదప విరూపాక్ష దైత్యుడు పిడికిలి బిగించి అరచేతి దెబ్బ కన్నా గట్టిగా తన బలమును తెలియనట్లు సుగ్రీవుని వక్షమున గట్టిగా కొట్టాను. విరూపాక్షుడు తన దెబ్బ నుండి తప్పించుకున్నట్టు చూచిన సుగ్రీవుడు మిక్కిలి క్రోధము చెంది విరూపాక్షుడు పరాకుగానున్న సమయమును చూచి వాని కణతలపై గట్టిగా కొట్టాను. వజ్రాయుధము వంటి ముష్టిఘాతములతో సుగ్రీవుడు కొట్టగా విరూపాక్షుడు చలించిపోయి జలపాతము నుండి జలము కారునట్లు ముక్కు నుండి రక్తము స్రవించి గాయపడి నేలపై పడిపోయాను. కోపముతో చలించిపోయిన కన్నులతో రక్తము కక్కుకొనుచు నురుగులతో కూడిన రక్తముతో నిండిపోయి నేల పడిపోయిన వికృతముగానున్న విరూపాక్షుని చూచిరి. కాళ్ళు చేతులు కొట్టుకొనుచు అటు ఇటు పక్కల కొద్దులచో రక్తసిక్తుడై బొబ్బలు పెట్టుచున్న విరూపాక్షుని వానరులు చూచిరి. యుద్ధభూమిని వానరులు రాక్షసులు సేతువు భగ్నమై రెండు వైపులా కలసిపోయినప్పుడు బయలువెడు ఘోర శబ్దము వలె బాధతో చేయు అరుపులు కోలాహలములతో మిక్కిలి పిక్కటిల్లిపోయాను. రాక్షసాగ్రజుడు విరూపాక్షుడు సుగ్రీవుని చేతిలో చనిపోగానే వానరుల సంతోషంతో విజృంభించగా అప్పుడు వానర సైన్యం ఉవ్వెత్తున లేచి ప్రవహించుచున్న గంగ వలె శోభిల్లను. 96వ సర్గము సమాప్తము. 97వ సర్గము ప్రారంభము. సుగ్రీవుని సైన్యము రావణుని సైన్యము పట్టుదలతో పోరాడుచు ఒకరినొకరు చంపుకొనుచుండగా ఎండాకాలంలో నదులలో జలము తగ్గినట్లు సేనలు తరగిపోచుండెను. రాక్షస ప్రభువు క్రూరుడు రావణుడు తన సేనలు హతముగుట పరాక్రమవంతుడు విరూపాక్షుడు మృతి చెందుట చూచి రెట్టింపు క్రోధము చెందెను. యుద్ధమున వానరులచే రాక్షసులు ఎక్కువ మంది హతమై క్షీణించిపోవట చూచి దైవ వైపరీత్యమునకు దానవ చక్రవర్తి బాధను పొందెను. మహోదర శత్రునాశకుడా మహాబాహు, నా విజయమంతా నీపైనే పూర్తిగా ఆధారపడి ఉన్నదని రావణుడు అతనితో పలికెను. వీర మహోదర, నీ పరాక్రమమును చూపించి శత్రువులను నాశనము చేయము. ప్రభు అన్నము పెట్టి పెంచినందులకు యుద్ధమున రుణము తీర్చుకునము అని రావణుడు అతనిని కోరెను. రావణుని మాటలను ఆలకించి అటులనే వెంటనే చేయువాడునని పలికి సూర్యుడు మహోదరుడు మిడత అగ్నిని ప్రవేశించినట్ల శత్రు సైన్యములోనికి తన సేనలతో ప్రవేశించను. తేజోమూర్తి బలవంతుడు దైత్యుడు మహోదరుడు విజృంభించే మాట ప్రకారము పరాక్రమవంతుడి యుద్ధమున వానరులను సంహరించను. అంతటా వానర వీరులు కూడా విజృంభించి శిరల చేతబట్టి తమ పరాక్రమం చూపించుచు యుద్ధమున చాలా మంది రాక్షసులను చంపివేసిరి. అంతటా కోపము చెందిన రాక్షసుడు మహోదరుడు బంగారు అలంకరణలతో కూడిన బాణములతో యుద్ధమున వానరుల పాదములను ఖండన చేశాను. మహోదరుని పరాక్రమమునకు పీడింపబడిన వానరులు అతని ముందు తాళలేక పోరును వదిలి సుగ్రీవుని వద్దకు పోయి శరణుజొచ్చరి. తన వానర సేనలో పారిపోయి వచ్చిన చూచిన సుగ్రీవుడు రోషము చెంది క్రూర దుర్మార్గుడు మహోదరుని మట్టుబెట్టు తలంపుతో అతనిపైకి దుమికెను. ఉగ్రుడైన సుగ్రీవుడు భీకరమైన పెద్ద శిలను గ్రహించి తన బలమునంతా చూపించుచు రాక్షసుడు మహోదరునిపైకి వెనువెంటనే విసిరడం. ప్రాణములు తీయనట్టి వచ్చుచున్న పెద్ద శిలను చూచిన మహోదరుడు నిర్భయముగా తెలివిగా దానిని వెంటనే బాణములు వేసి ముక్కలు చేసగలను. మహోదరుడు తాను వేసిన శిలను 1000 ముక్కలుగా చేయుట చూసిన సుగ్రీవుడు వేగముగా ఒక సాలవృక్షం మహోదరునిపైకి విసిరాడు. దైత్యుడు మహోదరుడు వృక్షమును చూసి దానిని తన బాణములచే ముక్కలు చేసి వేసిన సుగ్రీవుని దేహమును చిరులు పడినట్లుగా చీల్చాను. తరువాత సుగ్రీవుడు కిందన పడి ఉన్న పెద్ద పరిగెను చూచి దానిని తీసి నేలపై గట్టిగా కొట్టి మహోదరునికి చూపించి తన శౌర్యము చూపించుతూ అతని 2 గుర్రములను చంపివేశాను. 2 గుర్రములు చనిపోవడ గమనించిన మహోదరుడు క్రుద్ధుడై వెంటనే రథము నుండి క్రిందికి దిగి గదను తీసుకుని సుగ్రీవునిపై ఘోరముగా దండెత్తను. ఈ విధముగా వారిద్దరును యుద్ధము చేసినారు. సూర్యపుత్రుడు పరిగతోనూ మహోదరుడు గదతోనూ పరస్పరము ఎంతో పట్టుదలతో యుద్ధము చేశారు. పిమ్మట దైత్యవీరుడు మహోదరుడు క్రుద్ధుడై యుద్ధమున సుగ్రీవునిపై
సూర్యుని సమాన కాంతితో ప్రకాశించుచున్న గదను విసిరడం. రణరంగమున తన పైకి దూసుకువచ్చుచున్న గదను చూచిన సూర్యపుత్రుడు వానరరాజు క్రుద్ధుడై ఎర్రని నేత్రములు కలవాడై తన పరిగాయుధముతో గదాయుధమును కొట్టెను. పరిగను గదాయుధము ముక్కలు చేయగా సూర్యసుతుడు నేలపైనున్న బంగారు అలంకరణలతో ఉన్న భీకరమైన ముసలమును తీసుకుని బలముతో ఎత్తిపెట్టి విసిరడం. పిదప మహోదరుడు ఇంకొక గదను తీసుకున్న విదరగా ఆ గద ఆ రెండు ఆయుధములు ఒకదానిని ఒకటి తాకి మొక్కలైపోయి యుద్ధరంగమున భూమిపై పడినవి. తమ ఆయుధములు మొక్కలై నేల మీద పడిపోగా వీరుడిద్దరూ ప్రచురించున్న అగ్నివలే ముష్టి యుద్ధములు చేశారు. వారిద్దరూ మాటి మాటికి ఒకరినొకరు కొట్టుకొనుచు అరచేతలతో చరుచుకొనుచు గాయముల పాలైన కొంత తడవునకు నేలవాలిరి. ఆ వీరులిద్దరూ నిరాశ చెందగా పరాజయం పొందక లేచి మరలా తమ ప్రతాపమును చూపించుచు జయము నందవలయునన్న కాంక్షతో భుజములతో కుమ్ముకునిరి. అంతటా శత్రునాశకులైన మహోదరుడు సూర్యపుత్రుడు సుగ్రీవుడు పోరుశిల్పి అలసిపోయిరి. మహోదరుడు నేలపైనున్న కత్తిని డాలును సుగ్రీవునిపైకి వేయుటకు చేతపట్టెను. ఇంతలోనే మహావేగవంతుడైన సుగ్రీవుడు కూడా భూమిపై పడి ఉన్న ఒక మహా ఖడ్గమును డాలును తాను స్వీకరించెను. పౌరుషవంతులు యుద్ధ నిపుణులు కథన ఉత్సాహవంతులు అయిన ఇరువురు ఖడ్గములను పట్టుకొని గర్జనలు చేయుచు తమ శక్తినంతా ఉపయోగించిరి. ఒకరితో ఒకరు యుద్ధము చేసిరి. వారిద్దరూ పౌరుషవంతులు మిక్కిలి క్రుద్ధులై యుద్ధరంగమును పరస్పరము కొట్టుకొనుచు మండలాకారముగా ప్రదక్షిణలు చేసిరి. అంతటా సూర్యుడు మహోదరుడు తనను తాను పొగడుకొనుచు ఖడ్గమును పట్టుకొని వేగముగా కపిరాజు సుగ్రీవుని డాలుపై కొట్టెను. ఖడ్గము డాలున చిక్కుకొని ఉండుట గమనించిన మహోదరుడు లాయుకొన ప్రయత్నించి చూసిన సుగ్రీవుడు కుండలములతో అలంకరించబడి ఉన్న అతని శిరమును 3 ముక్కలుగా నరికివేశాను. భాస్కర కుమారుడు వానరరాజు చేత క్రూర మహోదరుని శిరస్సు ఘోరముగా ఖండింపబడిగా చూసిన అపార రాక్షసేనుడు భీతితో రణరంగము నుండి పారిపోయారు. యుద్ధరంగమున తన పరాక్రమమును చూపించి సుగ్రీవుడు మహోదరుని చంపి శ్రీరామునకు వానరులకు ఎంతగానో సంతోషమును రావణునకు ఎంతో దుఃఖమును కలగజేశాను. దైత్యుడు మహోదరుడు యుద్ధమున చావగా చూచిన రాక్షసులు దైన్యముతో కూడిన వారై అమాంతము ముఖములు పాలిపోయి భయకంపితులై రణరంగమును విడిచి పారిపోయారు. పెద్ద పర్వతమును భూమిపై పడగొట్టినట్లు మహోదరుని చంపి నేలపై పడగొట్టి సూర్యపుత్రుడు సుగ్రీవుడు కాంతితో అఖండముగా వెలుగడు సూర్యుని వలె శోభిల్లెను. సుగ్రీవుడు మహోదరుని చంపి యుద్ధమున విజయలక్ష్మితో ప్రకాశించుతూ ఉండగా చూచిన సిద్ధులు సురలు యక్షులు సంతోషముతో ఆ విక్రముని శ్లాఘించరు. 97వ సర్గము సమాప్తము. 98వ సర్గము ప్రారంభము. సుగ్రీవుడు మహోదరుని చంపగా చూచి విక్రముడు మహాపార్షుడు రోషము చెంది ఎర్రని కన్నుల కలవాడే క్రోధము చెంది తన బాణ నైపుణ్యముతో అంగదుని సేనలను క్షోభిల్ల చేశాను. మహాపార్షుడు రణమందు దూకి గాలి చెట్ల నుండి ఫలములు రాలగొట్టినట్లుగా వానర శ్రేష్ఠుల శిరములను ఖండించి నేల కూల్చను. రాక్షసుడు మహాపార్షుడు మహావీరుడై తన బాణములతో రణమున వానర సేనలను చీల్చి చెండాడెను. ఇంకను వారి పార్శ్వములను చిక్కివేసెను. మహాపార్షుని బాణముల దాటికి వానరులు పీడితులై దుఃఖితులై యుద్ధము చేయలేకపోయారు. పైగా స్పృహను కోల్పోయారు. రాక్షసుల దాటికి వానరులు దిగులు చెందుడగాంచిన అంగదుడు వెంటనే విజృంభించి పర్వదినములలోని సముద్రము వలె యుద్ధమునకు దుముకెను. అంగదుడు సూర్యకిరణ సమాన ప్రకాశమాన పరిగను తీసుకుని యుద్ధమును విజృంభించుతున్న దైత్యుడు మహాపరశునిపై పరుషంతో విసిరను. అంగదుని దెబ్బ తగిలి క్రూరుడు మహాపరుషుడు మూర్ఛనుంది రథ సారథితో కలిసి రథము నుండి ఒక్క మాటగా నేల మీద పడిపోయాను. అది చూచిన వానరులు సంతోషించారు. నల్లని కాటుకవలేనున్నవాడు తేజవంతుడు విక్రముడు భల్లోకముల ప్రభువు జాంబవంతుడు చూచి కోపముతో తన సేనల నుండి బయటకు వచ్చి మేఘముల వంటి నల్లని పెద్ద బండరాయిని విసిరను. విక్రముడు జాంబవంతుడు వేగముగా రణరంగమునకు వచ్చి తన మేధాశక్తి సంపన్నతతో పర్వత శకరముతో కొట్టి దైత్యుని రథమును అశ్వములను చేతులను ధనుస్సును ముక్కలు చేసెను. మహాబలశాలి పార్షుడు ఒక్క ముహూర్తకాలము తిరిగి తెప్పి పిదప స్పృహలోనికి వచ్చి అంగదుని గట్టిగా బాణములతో కొట్టాను. అంతటా భల్లోకరాజు జాంబవంతుని 3 బాణములతో వక్షమున కొట్టెను. గవాక్షుని కూడా 5 బాణములతో కొట్టి మిక్కిలిగా బాధలు పెట్టాను. బాణములచే పీడింపబడిన గవాక్షుని జాంబవంతుని చూచి
మహాబలవంతుడైన అంగదుడు మిక్కిలి కోపించి ఆవేశముతో అతి భయంకరమైన పరిగెను చేతబట్టెను. అంతటా వాలిసుతుడు అంగదుడు కోపముతో కనులు ఎర్రబడిన వాడే సూర్యకిరణముల వలె ప్రకాశించుతున్న ఆ అసాధ్యమైన పరిగెను పట్టుకుని దూరముగానున్న మహాపరుశునిపైకి విసిరాడు. బలవంతుడైన అంగదుడు విసిరిన విశేషమైన పరిగాయుధము మహాపరుశుని శిరస్త్రాణమును చేతనున్న ధనుసును భూమిపై పడగొట్టాను. అంతటా అంగదుడు వేగముగా బయటకు వచ్చి అందమైన కుండలములతో అలంకరింపబడిన మహాపరుశుని చెవుల మొదట అరచేతితో గట్టిగా కొట్టాను. గొప్పగా కాంతిమంతుడకు మహాపరుషుడు మహాకుపితుడై వేగముతో పరస్వధమును ఆయుధమును ఒక దానిని అంగదునిపై వేయుటకు చేతపట్టాడు. దైత్యుడు క్రుద్ధుడై నూనెలో ముంచి శుద్ధి చేయబడిన చక్కని గండ్రగొడ్డలిని ఒక దానిని చాకచక్యముగా అంగదునిపైకి విసిరాడు. దైత్యుడు మహాపరుషుడు తనపైకి గురిపెట్టి గండ్రగొడ్డలిని విసరగా అంగదుడు తెలివిగా పక్కకు తొలగి దాని నుండి తప్పించుకునను. తండ్రితో సమానమైన బలవంతుడైన అంగదుడు కుపితుడై వజ్ర సమానమైన ముష్టిఘాతముతో అతని హృదయస్థానమున కొట్టను. ఆ ముష్టిఘాతము మహాపరుషుని హృదయమున గట్టిగా తగిలి గుండె పగిలిపోయి భూమి మీద పడిపోయి ప్రాణములను విడిచను. ఘన దైత్యుడు మహాపరుషుడు దెబ్బకు నేలకోలగా రాక్షస సేనలో క్షోభిలినవి. దశకంఠుడు కూడా అది చూచి మిక్కిలి క్రుద్ధుడయ్యను. ఇంద్రుడు దేవతలు చేసిన ధ్వనుల వలె వానరులు సంతోషంతో సింహనాదములు చేసిరి. వారు చేసిన నాదములతో బురుజులతో గోపురములతో నిండి ఉన్న లంకాపట్టణము అదిరిపోయాను. అంతటా ఇంద్రుని శత్రువుకు రావణ ప్రభువు వానరులు ఆనందముతో చేయి నాదములు ఆలకరించి క్రుద్ధుడై యుద్ధము చేయుటకు సిద్ధమై విజృంభించను. 98వ సర్గము సమాప్తము. 99వ సర్గము ప్రారంభము. శ్రీరాముని సేనల చేతిలో తన సూర్యుడు మహాపరుషుడు మహోదరుడు విరూపాక్షుడు ఘోరముగా మృతి చెందగా వీరాగ్రేసరుడు రావణుడు క్రుద్ధుడే సారథిని చూచి ఆవేశముతో ఇట్లనను, సారథి ఇదే వినుము. ఇంక నేను ధైర్యముతో రామలక్ష్మణులను ఇప్పుడే చెప్పదను. సూర్యుడు నా మంత్రులు చనిపోవుట, లంకను శత్రువులు ముట్టడించిన దుస్థితి, భూమాత దుఃఖము పోగొట్టుకుందును. ఈ భూమి మీద రాముడును ఏ మహావృక్షమునకు సుగ్రీవుడు, జాంబవంతుడు, కుముదుడు, నలుడు, ద్విజుడు, మహిందుడు, అంగదుడు, గంధమాదనుడు, హనుమంతుడు, సుషేనుడు ఇంకా వానరులు అనేక శాఖలున్నవో అట్టి శ్రీ రామవృక్షమును నా బాణములతో ఇప్పుడే యుద్ధమున కూల్చివేసేదను. మహారథుడు దితిజాగ్రజుడు రావణుడు తన రథము యొక్క ధ్వనుల దశదిశలా పెక్కటిల్లుచుండగా రామునకు ఎదురు వెళ్ళను. రావణ దైత్యుని రథము యొక్క ధ్వనుల తీవ్రతకు దిక్కులన్నీ పెక్కటిల్లగా భూమి కంపించినది. సింహములు, మృగములు, పక్షులు భయపడిపోయినవి. అంతటా రావణుడు తామశాస్త్రమును ప్రయోగించగా అది మహా తీవ్రముగా వచ్చి వానరులను దహించివేయగా వారు దహనము చెందుచూ నేలవాలిరి. బ్రహ్మదత్తమైన అస్త్రమును సహించలేక వానరులందరూ పారిపోయి పరాజితులై వారు పరిగెత్తులుచుండగా ధూళి పైకెగేసి ఆకాశమంతా నిండిపోయారు. రావణుడు ప్రయోగించిన బాణములకు సేనలన్నీ నాశనముగట చూచి విక్రమక్రముడు శ్రీరాముడు స్థిరచిత్తుడై యుద్ధసన్నద్ధుడై రణరంగమును నిలిచెను. పిమ్మట రావణుడు వానర సేనలను నిలువరించి సోదరుని లక్ష్మణుడితో కూడి అజేయుడు, ధైర్య స్థైర్య స్థౌర్యుడు, సన్మూర్తి అయిన శ్రీరాముని చూచెను. పద్మపత్రముల వంటి కనుల కలవాడు, దీర్ఘబాహువుడు, శత్రు సంహారకుడు, చేతిలో ధనుసు దాల్చినవాడు, పర్వతముతో ధీరత్వముతో వెలుగొందుచున్న విఖ్యాతుడు అయిన శ్రీరాముని రావణుడు చూచెను. తేజస్వి సురత్రూపి బలాఢ్యుడు, రఘుకుల విఖ్యాతుడు, సౌమిత్రి సమేతుడు అయిన శ్రీరాముడు దెబ్బతినను పులివలే వచ్చుతున్న రావణుని చూచి ధనుస్సు చేతబట్టాను. ఉత్తమమైనది మహావేగవంతమైనది ధనుస్సును చేపట్టి శ్రీరాముడు చరచుచు భీకరముగా భూమి దద్దరిల్లినట్లుగా శబ్దములు చేయ మొదలెడను. యుద్ధరంగమున శ్రీరాముని భయంకర ధనుష్టంకారము రావణుని బాణముల శబ్దములు విని భరించలేక వందల కొలది రాక్షసులు వానరులు కిందన పడిపోయారు. శ్రీరాముడు లక్ష్మణుడు వేయుచున్న బాణముల మధ్య యుద్ధభూమిలో రావణుడు ఆకాశమున సూర్యచంద్రుల సమీపమునున్న రాహుగ్రహము వలె ఉన్నాడు.
ముందుగా లక్ష్మణుడు ఉత్సాహముతో వెంటనే ధనుస్సును వంచి అగ్ని సమానమైన బాణములను ఘన రాక్షస ప్రభు రావణాసురునిపై వేసెను. తేజస్వి దేశశేఖరుడు రావణుడు పావన లక్ష్మణుడు వేయుచున్న బాణములను చూచి వాటిని తాను బాణములతో కొట్టి అవలేలగా ఆకాశములనే భగ్నం చేశాను. రావణుడు తన హస్తలాఘవముతో నైపుణ్యముతో లక్ష్మణుడు వేసిన 1, 3, 10 బాణములను అదే సంఖ్యలో బాణములు వేసి ఏమీ శ్రమించకుండా ఛేదించి వేశాను. యుద్ధములలో జయమును పొందు రాక్షస ప్రభువు రావణుడు లక్ష్మణుడు దాటుకొని యుద్ధభూమిలో మరొక పర్వతం వలె ఉన్న రాముని వద్దకు ఉత్సాహముతో చేరాను. రాక్షస ప్రభువు రావణుడు క్రోధముతో ఎర్రని కన్నులు కలవాడే సమీపములోని రాముని చెంతకు చేరి శరములు వర్షములు కురిపించను. ముందుగానే ఊహించిన ధీరుడు శక్తివంతుడు అయిన రాముడు రావణుడు వేయుచున్న బాణములను నాశనము చేయుటకు బల్ల శరమును చేతబట్టాను. బుసలగొట్టుచున్న సర్పము వలెనున్న భయంకరమైన బాణములను రావణుడు వేయుచుండగా వీరుడు శక్తివంతుడైన రాముడు వాటిని తన బాణములచే నాశనము చేశాను. రాముడు ఆ విధముగా కఠోరమైన బాణములను రావణునిపై వేయగా రావణుడు తీవ్రమైన బాణములను రాముడిపై వేశాను. ఆ విధముగా వారిరువురు బాణములను వేసుకొనుచు పోరు సలిపిరి. ఆ విధముగా రాముడు పరస్పరము బాణములు వేసుకొనుచు ఎవరు పరాజితులు కాకుండా అటు ఇటు గుండ్రముగా తిరుగుచు పోరును సలిపిరి. వారిద్దరూ విక్రములు రావణులు బాణములు వేసుకొనుచు భీకరముగా పోరు సలుపుచుండగా మృత్యుదేవత యముడు వలెనున్న వారిని చూచి ప్రాణులల్లా భయపడిపోయినవి. రామరావణులు ఘోరముగా యుద్ధము చేయుచు వేసిన బాణములతో గ్రీష్మము అంతము కాగా మేఘములు ఆకాశమును కమ్ముకున్నట్లు భూమి ఆకాశములు నిండిపోయినవి. రామరావణులు గ్రద్దల రెక్కలు గలవి, తీక్షణమైన వేగమైనవి, సూదిగా మునలు గలవి అయిన బాణములను కురిపించుకొనుచుండగా అవి ఆకాశమున కిటికీల వలె కనపడుచూ ఉన్నవి. వారు ఇద్దరు వేగముగా బాణములను ప్రయోగించుకొనుచునగా సూర్యాస్తమయము కాగానే మేఘములు ఆవరించినట్లు ఆకాశము చీకటిని కమ్ముకొని పోయినది. వారు పరస్పరము ఒకరినొకరు జయించవలనను చంపవలనను కోరికతో వృతాసురుడు మహేంద్రుడు వలె పోరు సలిపిరి. రామరావణులు ఇద్దరు గొప్ప ధనుర్విద్యకు విధులే, యుద్ధ చాతుర్యులే, అస్త్ర శస్త్ర సంపదలతో సమానులే. అటువంటి ఆ ఇద్దరు యుద్ధము చేసిరి. అలా వారిద్దరూ రామరావణులు ఎటువైపునకు వెళ్ళిన అటువైపు గాలికి ఉధృతమైన తరంగములతో కూడిన సముద్రము వెళ్ళినట్టు రామరావణుల శరములను తరంగములు పయనించను. పిదప యుద్ధరంగమున దయాహీనుడు లోకకంటకుడు రావణుడు హస్త నైపుణ్యముతో నారాజ బాణములతో రాముని లలాటమున కొట్టెను. ధనుసును ఎత్తి భయభీభత్సముగా నయహీనుడు రావణుడు శరములను కురిపించగా రాముడు నిర్భయముగా సంతోషముతో నల్ల కలువల వలె వాటిని స్వీకరించను. తేజస్వి విక్రముడు రామచంద్రుడు క్రుద్ధుడై మంత్రమును జపించుచు రౌద్రాస్త్రమును సంధించి చేతనున్న ధనుస్సును బాగా వంచిపట్టి బాణమును వెంటనే వేశాను. దైత్యమూర్తి రావణుని మేఘముల వంటి కవచములను రామబాణము ఎంత గట్టిగా వేగముగా తాకినను అతనికి కొంచెము కూడా బాధ కలిగించలేదు. తరువాత సమస్త మహాస్త్రములను ప్రయోగించుటలో నైపుణ్యుడైన రామచంద్రుడు మరొక అస్త్రమును తీసి రావణుని లలాటమున శౌర్యము చూపించుతూ కొట్టాను. రాముడు ప్రయోగించిన 5 శీర్షముల గల సర్పముల వంటి కాంతివంతమైన బాణములు రావణుని బాణములచే తిరస్కరించబడి ఆ క్షణమందే శబ్దము చేయుచు భూమిలోనికి తొచ్చినవి. రాముడు వేసిన అస్త్రమును గొప్పగా తిరుగుకొట్టి క్రుద్ధుడై రావణుడు పావన రామచంద్రునిపై పట్టుపట్టి అసురాస్త్రమును ప్రయోగించను. పులులు, సింహములు, క్రూర కంకములు, కాకులు, గ్రద్దలు, డేగలు, నక్కలు, తోడేళ్లు ముఖములుగా గల భయంకరమైన బాణములను రావణుడు తన శర నైపుణ్యముతో రామచంద్రుని పైన ప్రయోగించను. మాయాధూర్తుడు తేజస్వి రాక్షసుడు రావణుడు మిక్కిలి కోపించి గాడిదలు, వరాహములు, కుక్కలు, కోళ్లు ముఖములు గల బాణములను రామునిపై ప్రయోగించను.
ఇంకను మొసళ్ళు సర్పములు ముఖములు గల అనేకమైన బాణములను రాక్షసరాజు రావణుడు దూరాగ్రహంతో ఘోరముగా రాముడిపై వేసెను. అసురాస్త్రముచే ఆక్రమింపబడిన రాముడు అంతటా బాగా లెక్క వేసి అగ్నితో సమానమైన పావకాస్త్రమును రాక్షస ప్రభువు రావణునిపై వేసెను. అగ్ని వలె వెలుగుచున్నవి సూర్యుని వంటి ముఖములు గలవి, చంద్రాకృతి అర్ధచంద్రాకృతి గలవి, భీకర తోకచుక్కల వంటి ముఖములు గలవి, గ్రహములు నక్షత్రములు ఉలకల వంటి ముఖములు గలవి, మెరుపులు వంటి నాలుకలు గలవి బాణములను రామచంద్రుడు వేసెను. రావణుడు వేయుచున్న బాణములను రాముని అస్త్రబలముచే ఆకాశమందున మొక్కలైపోయి వేగముగా యుద్ధరంగమున నేలబడిపోయాను. శ్రమ లేకుండా కార్యములు చేయి సూర్యుడు రామచంద్రుడు రావణుని అస్త్రములను భగ్నము చేయటం చూచిన వానర ప్రభువు సుగ్రీవుడు సంతోషముతో బిగ్రవుగా హర్షధ్వనులు చేశాడు. రాముడు ఆ విధముగా రావణుని అస్త్రమును తన సామర్థ్యముతో శాంతింపజేయగా వానరులు రాముని సామర్థ్యమును చూచి ఆనందముతో నాదములు చేసిరి. 99వ సర్గము సమాప్తము. స్వస్తి. శ్రీరామార్పణమస్తు.